మొత్తానికి ఇంగ్లాండ్ భయపడింది. అవును, ఇంగ్లాండ్ భయపడింది. ఇంకా చెప్పాలంటే ఇంగ్లాండ్ను ఇండియా భయపెట్టింది. గత 3 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని మార్చేస్తూ టెస్టును కూడా వన్డే తరహాలో పరుగుల వరద పారించినటువంటి ఇంగ్లాండ్ ఇండియాతో జరుగుతున్నటువంటి 3వ టెస్ట్ మ్యాచ్లో ఆచితూచి ఆడుతుంది. బేస్బాల్ ఆట తీరుతో గత 3 ఏళ్లుగా ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లను భయపెట్టినటువంటి ఇంగ్లాండ్ మొదటిసారిగా భయపడింది. బర్మింగ్హామ్లో జరిగినటువంటి 2వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి ఇంగ్లాండ్ లార్డ్స్ మైదానంలో నిన్న ప్రారంభమైనటువంటి 3వ టెస్ట్ మ్యాచ్లో ఆచితూచి బ్యాటింగ్ చేస్తుంది. 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. వరుసగా 3వ టెస్ట్ మ్యాచ్లో కూడా టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈసారి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ 2 టెస్టుల్లో కూడా బెన్ స్టోక్సే టాస్ గెలిచాడు. అయితే అప్పుడు ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు 3వసారి టాస్ గెలిచినటువంటి బెన్ స్టోక్స్ ఈసారి తను బ్యాటింగ్ తీసుకున్నాడు. సో భారత తుది జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. 2వ టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి ప్రసిద్ధ కృష్ణ స్థానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఇది అందరూ ఊహించిందే. ఇక మిగతా వాళ్ళంతా 2వ టెస్టులో ఆడినటువంటి వాళ్ళే కంటిన్యూ అయ్యారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు మొదటి నుండే ఆచితూచి ఆడటం ప్రారంభించింది. ఓపెనర్లు బెన్ డెకెట్, జాక్ క్రాలే వీరిద్దరు కూడా వికెట్ను కాపాడుకోవటమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. దీంతో తొలి 10 ఓవర్లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేశారు. తొలి 10 ఓవర్లలో బుమ్రా కానీ, సిరాజ్ కానీ, ఆకాశ్దీప్ కానీ వీళ్ళెవ్వరూ కూడా వికెట్ తీయలేకపోయారు. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. ప్రధాన బౌలర్లు ఎవ్వరూ కూడా వికెట్లు తీయనటువంటి సందర్భంలో నితీష్ రెడ్డి 2 వికెట్లు తీసి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. నితీష్ రెడ్డి వేసినటువంటి 14 ఓవర్లో ఓపెనర్లు డకెట్ అండ్ జాక్ క్రాలే వీరిద్దరూ అవుట్ అయ్యారు. ఇద్దరు కూడా కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. సో వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 82 బంతుల్లో 43 పరుగుల పార్ట్నర్షిప్ను జోడించారు. జాక్ క్రాలే 43 బంతుల్లో 18 పరుగులు చేస్తే డకెట్ 40 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 43 పరుగుల వద్ద ఒకరు, 44 పరుగుల వద్ద మరొకరు అవుట్ కావడంతో 44 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందిలో పడింది ఇంగ్లాండ్ జట్టు. సో ఒక్క పరుగు వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరు అవుట్ కావడంతో 3, 4 స్థానాలలో వచ్చినటువంటి ఓలీ పోప్, జో రూట్ వీరిద్దరు కలిసి ఆచితూచి ఆడటం ప్రారంభించారు. సో దీంతో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. రన్ రేట్ వచ్చేసి 3.32. అంటే చాలా సాధారణమైనటువంటి టెస్టులో సాధారణంగా కనిపించేటటువంటి రన్ రేటే ఉంది. ఇంగ్లాండ్ టీము గత 3 ఏళ్లలో బేస్బాల్ ఆట తీరును ప్రారంభించిన తర్వాత వాళ్ళ యొక్క రన్ రేటు కనీసము 4.5, 5 ఓవర్కి 6 చొప్పున పరుగులు చేసేటువంటి ఇంగ్లాండ్ ఇక ఫస్ట్ సెషన్లో కేవలం ఓవర్కి సగటున 3.32 చొప్పున పరుగులు చేయడం జరిగింది. సో ఫస్ట్ సెషను ఇండియాదే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ యొక్క పరుగులను కట్టడి చేసింది. దాంతోపాటు 2 వికెట్లు తీయడంతో ఫస్ట్ సెషన్లో ఇండియాదే పైచేయి అయింది. ఇక లంచ్ విరామం తర్వాత కూడా ఓలీ పోప్ అండ్ జో రూట్ వీరిద్దరూ చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. అసలు బ్యాటింగ్ చేసేది ఇంగ్లాండేనా అని అనిపించింది. అంత స్లోగా బ్యాటింగ్ చేశారు. ఒక రకంగా జిడ్డు బ్యాటింగ్ చేశారు. అయితే ఇండియా వికెట్ కీపరు రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో 2వ సెషన్ సందర్భంగా రిషబ్ పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తుండు. ఇక పంత్ ప్రస్తుతము వైద్య బృంద పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. 34 ఓవర్లో బుమ్రా వేసినటువంటి బంతిని ఎడమవైపు దూకుతూ ఆపే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు. అతడు మైదానంలోనే చికిత్స తీసుకోవడంతో మ్యాచ్ కాసేపు ఆగింది. ఆ తర్వాత పంత్ వికెట్ కీపింగ్ను కొనసాగించేందుకు ప్రయత్నించిండు. కానీ నొప్పి తీవ్రంగా అవడంతో అతడు ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. బుమ్రా ఓవర్ పూర్తయ్యాక మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారము సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయలేడు. సూపర్ ఫామ్లో ఉన్నటువంటి పంత్ బ్యాటింగ్కు ఒకవేళ రాకపోతే భారత్కు ఒక బ్యాటర్ తక్కువ అవుతాడు. అది ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని మనం చెప్పాలి. ఇక 2వ సెషన్లో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఓలీ పోప్ అండ్ జో రూట్ వీరిద్దరు కలిసి మరి 2వ సెషన్ను వికెట్ కోల్పోకుండా ముగించారు. 2వ సెషన్లో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు కదా. మొత్తం 24 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ ఈ 2వ సెషన్లో 70 పరుగులు చేసింది. అంటే ఓవర్కి 2.92 చొప్పున పరుగులు చేసింది ఇంగ్లాండ్. అంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారో అర్థమవుతుంది. సో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓలీ పోప్ 44 పరుగులతోటి, జో రూట్ 54 పరుగులతోటి టీ విరామానికి వెళ్ళారు. టీ విరామం తర్వాత తొలి బంతికే ఓలీ పోప్ అవుట్ అయ్యాడు. జడేజా వేసినటువంటి 50 ఓవర్లో షాట్ కొట్టపోయినటువంటి ఓలీ పోప్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
మొత్తంగా 104 బంతులు ఎదుర్కొన్నటువంటి ఓలీ పోపు 4 ఫోర్లతోటి 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో 3వ వికెట్కి జో రూట్ అండ్ ఓలీ పోపు వీరిద్దరు కలిసి 211 బంతులు ఎదుర్కొని 109 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించారు. ఇక ఓలీ పోపు అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి హ్యారీ బ్రూకు ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. బుమ్రా వేసినటువంటి 55వ ఓవర్లో బ్రూకు బౌల్డ్ అయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్నటువంటి హ్యారీ బ్రూకు 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఇంగ్లాండ్ 172 పరుగుల వద్ద 4వ వికెట్ను కోల్పోయింది. హ్యారీ బ్రూక్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్కి వచ్చాడు. మరోవైపు జో రూట్ క్రీజు వద్ద పాతుకుపోయాడు. స్టోక్స్ సైతము తన సహజ శైలికి భిన్నంగా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికల్లా ఇంగ్లాండ్ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అంటే ఓవర్కి సగటున 3.02 చొప్పున పరుగులు చేసింది ఇంగ్లాండ్ తొలి రోజు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికల్లా జో రూట్ 199 బంతుల్లో 9 ఫోర్లతోటి 99 పరుగులతోటి నాట్అవుట్గా నిలిస్తే బెన్ స్టోక్స్ 102 బంతుల్లో 3 ఫోర్లతోటి 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. సో వీరిద్దరూ ఇప్పటికే 5వ వికెట్కు 170 బంతుల్లో 79 పరుగుల పార్ట్నర్షిప్ను అజేయంగా నిర్మించారు. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీస్తే బుమ్రా అండ్ రవీంద్ర జడేజా వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు పెద్దగా వికెట్లు తీయలేదు. ముఖ్యంగా 2వ టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టినటువంటి ఆకాశ్దీప్ ఇప్పుడు తొలి రోజు అయితే పెద్దగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. పరుగులు కూడా ధారాళంగానే ఇచ్చాడు. 17 ఓవర్లలో 75 పరుగులు, అంటే ఓవర్కి సగటున 4.4 చొప్పున పరుగులు ఇచ్చాడు ఆకాశ్దీప్. ఇక బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులను నియంత్రించినప్పటికీ ఒకే వికెట్ తీశాడు. సో మొత్తంగా 18 ఓవర్లు వేసినటువంటి బుమ్రా మరి 35 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. బుమ్రా ఓవర్కి సగటున 1.9 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక రవీంద్ర జడేజా కానీ ఆ తర్వాత సిరాజ్ కానీ పరుగులను బాగానే నియంత్రించారు, కానీ మరి వికెట్లు అయితే తీయలేకపోయారు. జడేజా 1 వికెట్ తీశాడు, కానీ సిరాజ్ వికెట్లు ఏమీ తీయలేదు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా కేవలము 10 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి వికెట్లు ఏమీ తీయలేదు. సో మొత్తంగా నితీష్ రెడ్డి మాత్రమే కాస్త ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడని చెప్పాలి. ఇక బుమ్రా బాగానే బౌలింగ్ చేసిండు, కానీ ఒకే 1 వికెట్ తీశాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్దే కాస్త పై చేయని చెప్పాలి. ఎందుకంటే పరుగులు పెద్దగా ఎక్కువ చేయకపోయినప్పటికీ 251 పరుగులు చేసినప్పటికీ 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. సో ఇంగ్లాండ్దే కాస్త పై చేయని చెప్పాలి. ఒకవేళ ఇండియా ఇంకొక 2 వికెట్లు తీస్తే ఇండియాది పై చేయనేదే. ఇండియా బౌలర్లు పరుగులను బాగానే నియంత్రించారు, కానీ వికెట్లను అయితే ఎక్కువ తీయలేకపోయారు. కేవలం 4 వికెట్లు మాత్రమే పడటంతో ఇంగ్లాండ్దే కాస్త పై చేయిగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక 2వ రోజు అంటే ఈరోజు ఇండియా బౌలర్లు విజృంభించి మరి ఇంగ్లాండ్ను కనీసం 350 పరుగుల లోపు ఆల్అవుట్ చేయగలిగితేనే మనము ఈ మ్యాచ్ మీద పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇండియా బ్యాటర్లు బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లోనే మనము కనీసం ఒక 50 నుంచి 100 పరుగుల ఆధిక్యం సంపాదిస్తేనే ఈ మ్యాచ్ను మనము గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత తొందరగా ఈరోజు అంటే 2వ రోజు భారత బౌలర్లు విజృంభించి ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి తొలి రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.